ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయకాలన ప్రార్థన చేసుకున్నారా? దేవుని మహాకృప బట్టి నిన్నటి రాత్రి ఈ యొక్క ఆగస్టు నెల ఆల్ నైట్ ప్రేయర్ దేవుని మహిమకరంగా జరిగింది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాలన దేవుని వాగ్దానం చదువుకుందాం రండి. కీర్తనలో 123వ కీర్తన 2వ వచనం. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. ప్రియులారా, ఈ లోకములో మన యొక్క సమస్య పోవాలన్నా, మన కష్టాలు పోవాలన్నా, మన అనారోగ్యం పోవాలన్నా, మన అనుకున్నది జరగాలన్నా దేవుని యొక్క కనికరం కావాలి. యేసుక్రీస్తు యొక్క కనికరం లేనిదే మనం చిన్న రాయిని కూడా తీసి పెట్టలేమండి. కనుక మనము ఆయన కనికరించేంత వరకు ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కనిపెట్టాలంట, ఆయన సన్నిధిలో గోజారాలంట. కనుక ఒకవేళ హాస్పిటల్లో నువ్వు అనేక హాస్పిటల్ తిరిగి నువ్వు అనారోగ్యము నీకు అలాగనే ఉండి విసిగి వేసారున్నావా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య సన్నిధిలో ఆయన స్వస్థత కొరకు నువ్వు కనిపెట్టాలి. ఒకవేళ ఈరోజు కాలేదా, రేపు మళ్ళా కనిపెట్టాలి. రేపు కాలేదా, మరలా కనిపెట్టాలి. ఒకవేళ వివాహం విషయంలో ఈ నెలలో మీరు ప్రయత్నం చేసి జరగలేదా, మరలా నువ్వు ఆగస్టు నెలలో కనిపెట్టాలి. మళ్ళా ఈ నెల జరగలేదా, వచ్చే నెల ఆయన కనికర నీ మీదకి వచ్చేంత వరకు కనిపెట్టాలి. ఒకవేళ ఇల్లు కట్టే విషయంలో కావచ్చు, ఉద్యోగము విషయంలో కావచ్చు, గర్భఫలం విషయంలో కావచ్చు, మారు మనసు రక్షణ విషయంలో కావచ్చు, రక్షణ పొందేంత వరకు కనిపెట్టాలి. నీ భర్త మారు మనసు పొందేంత వరకు ఏం చేయాలండి? కనిపెట్టాలి. కాబట్టి ఉదయ కాలంన ఒకవేళ అప్పులో ఊబిలో కృంగిపోయినావా, ఒకవేళ ఆ కుటుంబ సమస్యల ద్వారా మానసికమైన ఒత్తిడికి గురైనావా, భయపడకు సహోదరుడా. నిన్ను కనికరించగలన యేసయ్య, నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను లేవనెత్తగలడు, నిన్ను కనికరించగలడు, ఇప్పుడున్న సమస్య నుంచి విడిపించగలడు. నీవు ఒకవేళ సాతాను యొక్క స్వరం విని నీవు కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా, నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, ఇదిగో నీకున్న సమస్యని దేవునికి చెప్పుకో, ఆయన నీకు విడుదలిస్తాడు. కాబట్టి ఉదయకాలన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని నా దేవుడు కనికరించిన గాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానన్న బిడ్డల మీద నీ కృప ఉంచునైనా. ఎందరైతే నా ప్రభా అప్పుల ఊబులు ఉన్నారో వారి మీద నీ కనికరం ఉంచండి. అప్పుల నుంచి విడుదల దయచండి నా ప్రభా. ఎంతోమంది భార్యాభర్తల మధ్య తగాదాలతో విడిపోయినారు నాయన, వారి మీద నీ కనికరించండి. ఇప్పుడే వారి ఒకరినొకరిని క్షమించుకొని జతపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నా ప్రభా అనారోగ్యముతో హాస్పిటల్ ఉన్నారయ్యా, డాక్టర్లు చేతులెత్తేసరేసయ్యా. నీ కనికరగల హస్తముతో ఆ క్యాన్సర్ పేషెంట్ని తాకు నా ప్రభా. నీ కనికరగల హస్తంలోనైనా యొక్క గర్భముల గడ్డని ఇప్పుడే కరిగిపోను గాక నా ప్రభా. ఎదుగో యేసయ్యా, ఇదిగో ఆస్తమా కానీ, టీబీ కానీ, గుండె జబ్బు కానీ, కిడ్నీ సమస్యలు కానీ తొలగిపోను గాక నాయన. నీ కనికరముతో వివాహం కాని బిడ్డలకి వివాహం జరిగించే కృప దయచు. ఉదయకాల పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.